The fourth ray also operates in close connection with the fourth law. Say fourth ray, fourth law. Fourth ray, there are 7 rays. అందులో ఫోర్త్ రే కూడా ఈ ఫోర్త్ లాకి దగ్గరగా పనిచేస్తుంది అన్నారు. ఈ ఫోర్త్ రే ఏంటి అంటే రే ఆఫ్ హార్మోనీ ఆర్ బ్యూటీ. హార్మోనీ అంటే ఏంటంటే మనకొక సంతోషము, ఒక ఈక్విపాయిస్గా ఉండగలగడం, ఒక చక్కగా హాయిగా ఒక ఈక్వి స్టేట్గా ఉండేటువంటిదని హార్మోనీ అని చెప్తున్నారు. హార్మోనీ త్రూ కంట్రోల్, that control entailing the knowledge of wisdom. It is the harmony of similarity. It is the equilibrizing of all through the realization of the laws of magnetism that produce the coordination of the many diverse into one homogeneous. సమస్తం యోగముచ్యతే అన్నట్టుగా అన్నీ కూడా మనలో ఈక్వి స్టేట్లో ఉండాలి. ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు. వంట చేశారనుకోండి, ఎలా ఉండాలి? టేస్ట్లో ఉప్పు ఎక్కువైనా మనం తినలేం, కారం ఎక్కువైనా తినలేం, పులుపు ఎక్కువైనా తినలేం, ఏది ఎక్కువైనా తినలేం. అన్నీ ఎలా ఉండాలంటే బాగుందని ఎప్పుడు అంటామంటే అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే అది బాగుంటుంది అన్నమాట. ఏది ఒక్క రవ్వ ఎక్కువైనా వంట పాడైపోతుంది. అది ఎలాగో మన జీవితం కూడా అంత ఈక్వి స్టేట్లో ఉండాలి. ఆ ఈక్వి స్టేట్లో ఉండటం వల్ల మాత్రమే ఇది హార్మోనీ అనేటువంటి ఉంటుంది. ఏది ఎటువైపు ఎక్కువ లాగేసినా మనలో హార్మోనీ డిస్టర్బ్ అయిపోతుంది. సో మనం హార్మోనియస్గా ఉండాలి అంటే ఇప్పుడు మ్యూజిక్ వాయించుతున్నారు అనుకోండి, వాడు ఏదైనా సరే ఎక్కువ నొక్కాడు అనుకోండి అక్కి, ఆ మ్యూజిక్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఏ స్వరాన్ని ఎక్కడ ఎంతవరకు వాడు నొక్కాలో ఆ బటాన్ని అంతవరకే నొక్కాలి. ఆ స్వరం ఆ ప్లేస్లో వాడు నొక్కాలి, లేకపోతే ఆ పాటలో ఉండేటువంటి హార్మోనీ మిస్ అయిపోతాం. కనుక హార్మోనీ అనేటువంటిది ఏంటంటే అంతా కూడా కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్గా చేస్తే దాన్ని హార్మోనీ అంటారు. సో కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్గా చేయుట అనేటువంటిది అంటే అదేంటంటే అంటే ఈక్వి స్టేట్ అంటే అంటే కరెక్ట్గా అటు తొణకకూడదు, ఇటు తొణకకూడదు, కరెక్ట్గా మధ్యస్థితిలో ఉండాలి. మనకి త్రాసు ఉందనుకోండి, అది ఇటు లెఫ్ట్ ప్యాన్లోకి పడకూడదు, రైట్ ప్యాన్లోకి పడకూడదు, కరెక్ట్గా మధ్యలో ఉండాలి. దాన్ని ఈక్వి స్టేట్ అని అన్నారు. ఆ ఈక్వి స్టేట్ ఆఫ్ హార్మనీ ఈజ్ రీచ్డ్ త్రూ ద 5th plane and the 5th ray of concrete knowledge acts as a step to the 4th. సో ఈ హార్మనీ అనేటువంటిది మనకు రీచ్ అవ్వాలంటే కోఆర్డినేషన్ ఆఫ్ ద మెనీ డైవర్స్ ఇంటూ వన్ హోమోజీనియస్ అని అన్నారు. సో అన్నీ కూడా ఒక్క స్థితిలోకి రావాలి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే వాళ్ళందరూ ఒక్క మాటగా ఉంటే ఆ ఇంటికి హార్మోనీ ఉన్నట్టు అర్థం. ఇంట్లో 4 ఉంటే 4 మాటలుగా ఉందంటే ఇంట్లో హార్మోనీ లేదు. ఆ ఇంట్లో ఎవరిది వచ్చినట్టు అడుగా ఉంటుంటే ఆ ఇంట్లో హార్మోనీ మిస్ అయిపోయింది. తప్పేం లేదు మనం వేరేవాడి మాట వింటే అని చెప్పి ఆ భావన మనలో ఎప్పుడూ ఉండాలి. నాకన్నా చిన్నవాళ్ళ మాట నేనెందుకు వినాలి అనేటువంటిది ఎప్పుడూ కూడా పనికిరాదు. లైఫ్లో బాగా గుర్తుంచుకోండి. మనకన్నా చిన్నవాళ్ళు చెప్పింది కూడా మనం వినగలగాలి. అంటే పెద్దవాళ్ళు చెప్పింది చిన్నవాళ్ళు వినటం అనేటువంటిది మనం జనరల్గా చూసేస్తుంటాం. అది అన్ని చోట్ల ఉంటుంటుంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట చిన్నవాళ్ళు వినాలి అనేటువంటి మాట వింటుంటాం మనం. కానీ చిన్నవాళ్ళు చెప్పింది కూడా పెద్దవాళ్ళు వినాలి. అది కూడా అంటే ఎట్లా అది రైట్ అంటే చిన్నవాళ్ళకి కూడా మనం వాళ్ళకి సరైనటువంటి విధముగా వాళ్ళని చక్కగా డీల్ చేస్తున్నట్టుగా అంటే వాళ్ళని ప్రేమపూర్వకంగా మనం వ్యవహరిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది మనం వినగలగటం అనేటువంటిది ఉంటుంది. వీడు నాకన్నా చిన్నవాడు, వీడు చెప్పిన మాట నేను వినేది ఏమిటి అన్నటువంటిది మనలో ఉన్నప్పుడు మనకన్నా చిన్నవాళ్ళు చెప్పింది మనం వినం. ఎప్పుడైతే మనం వినట్లేదు అన్నటువంటిదిగా ఉంటూ ఉంటామో ఆ ఇంట్లో కూడా హార్మోనీ అనేటువంటిది మిస్ అయిపోతుంది. సో నలుగురు ఒక్క మాటగా ఉంటే అది హార్మోనీగా ఉంటుందని అంటారు. కనుక magnetism governs the synthesis of many aspects into the form of unity. సో మ్యాగ్నెటిజం అనేటువంటిది గవర్న్ చేయాలి. మ్యాగ్నెటిజం గవర్న్ చేయడం అంటే ఏమిటి? ఎవరైతే ఇంటికి పెద్దో వాడి మాట వాడు నా మాట మీరందరూ వినాలని చెప్పకపోయినా అందరూ కూడా వాడి మాట వినేటట్టుగా చేసుకోవాలి వాడి ఇంట్లో. అంటే వాడి మీద ఆ గౌరవం అందరూ ఉంచేటువంటి విధముగా వాడు జీవించాలి.
వాడిని చూస్తే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడికి ఆ గౌరవం ఇవ్వాలి. వాడికి ఆ గౌరవం ఇవ్వట్లేదుట. ఇంటి పెద్దకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాడికి పెద్దపీట వేయట్లేదుట. అంటే ఏంటంటే దానికి కారణం ఎవరంటే వాడే. వాడి ఇంట్లో ఏ విధంగా ఉండాలి, వీళ్ళందరూ నా చెప్పిన మాట వినాలన్నట్టుగా వాడు ఉంటున్నాడు. కాబట్టి ఇంట్లో పిల్లలు, భార్య, లేదా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొడుకు, కోడలు వీళ్ళందరూ కూడా అవి ముసలాడు బుర్ర తింటాడు, ఉడిక పీకు తింటాడు అన్నట్టుగా వాడిని తిట్టుకుంటూ ఉంటారు. మరి ఎలా వ్యవహరించాలంటే వాడి మాట వినాలి అనేటువంటిదిగా కాకుండా వాడు అందరి మాట వింటున్నాడు అనుకోండి, ఓకే నీకు అనుకున్నట్టు కానీ నాయన అన్నట్టు అన్నా అనుకోండి కొడుకుతోటి, అప్పుడు కొడుక్కి తండ్రి మీద గౌరవం ఉంటుంది. ఇంతసేపు కొడుకు తండ్రి చెప్పిన మాటే కొడుకు వినాలన్నటువంటిదే కాకుండా కొడుకు కూడా పెద్దవాడు అయ్యాడు, పెళ్లి చేసాం, వాడు ఇదయ్యాడు, వాడికి ఒక లిబర్టీ అనేటువంటిది ఇచ్చేసి వెళ్తాండి. ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఇల్లు ఒక హార్మోనీగా ఉంటుంది. ఇప్పుడు కూడా హార్మోనియస్ అనేటువంటిది ఉండాలి. దట్ ఈస్ ద 4th రే. సో ఈ హార్మోనియస్ అనేటువంటిది ఎలా ఏర్పడాలంటే మ్యాగ్నెటిజం గవర్న్స్ ద సింథసిస్ ఆఫ్ మెనీ ఆస్పెక్ట్స్. సో వీడి యొక్క జీవన వైఖరి చాలా బాగుండాలి. వీడు జీవించేటువంటి విధానం చేత కొడుకు వచ్చి ఏదైనా చేయాలంటే తండ్రిని అడగాలి, నాన్నగారు ఇక్కడ ఏం చేయమంటారు అన్నటువంటిది అడిగేటట్టుగా వీడి యొక్క బిహేవియర్ అలా ఉండాలి. అంటే ఆటోమేటిక్గా కొడుకే వచ్చి వీడిని అడగాలన్నమాట. అది బాగుంటుంది. తండ్రికి అంత గౌరవం ఇస్తున్నాడు కొడుకు అంటే ఆ గొప్పదనం కొడుకుది కాదు, తండ్రిది. అంటే తండ్రి యొక్క జీవన విధానం అంత బాగుంది కాబట్టి కొడుకు ఏది చేయాలన్నా సరే తండ్రిని అడిగి చేస్తూ ఉంటాడు అన్నమాట. అది కనుక ఆ విధంగా ఈ 4th రే అనేటువంటిది పనిచేస్తుంటుంది ఇక్కడ. సో దిస్ హార్మనీ ఈజ్ రీచ్డ్ త్రూ ద 5th plane and the 5th ray of concrete knowledge acts as a step to the 4th. సో 5th planeలో ఈ హార్మనీ అనేటువంటిది రీచ్ అవుతాం. ఈ 5th రే అనేటువంటిది ఏంటంటే కాంక్రీట్ నాలెడ్జ్ అంటే మనం ఆల్రెడీ 5th రే గురించి మనం చాలా చెప్పుకున్నాం. అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే భౌతికమైనటువంటి విషయములన్నిటికీ కూడా ఈ 5th రే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాంక్రీట్ నాలెడ్జ్ అంటే మనం సృష్టిలో వ్యవహరించవలసినటువంటి కావాల్సినటువంటి నాలెడ్జ్ని కాంక్రీట్ నాలెడ్జ్. కనుక ఆ నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నప్పుడు మనకు హార్మనీ ఉంటుంది. అంటే ఎలా ఉండాలి సృష్టిలో అంటే నిజానికి మనకు తెలియదు. మనం ఉంటున్నాం కానీ నిజానికి ఎలా ఉండాలో మనకు తెలియదు. అంటే వస్తువుని ఎంతసేపు ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులతోటి ఎలా మనం రిలేషన్ పెట్టుకోవాలో మనకు తెలియట్లేదు. మనం ఆ వస్తువుని కాసేపు పట్టుకుంటే ఇది నాది, ఇది వాడిది అనేటువంటి రిలేషనే మనకు తెలుస్తుంది. కానీ దానికి హయ్యర్గా ఇంకేదైనా రిలేషన్ ఉందా ఈ వస్తువుతో అనేటువంటిది మనకు తెలియట్లేదు. ఏదైనా సరే ఒక వస్తువుని 10 నిమిషాలు పట్టుకో, ఇది నువ్వు పట్టుకొని నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఉందనుకోండి, అది మనం పట్టుకుని ఉన్నాం అనుకోండి, మనకి ఇచ్చేళ్ళినటువంటి ఒక 10 నిమిషాలు ఇది పట్టుకొని ఆయన నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇచ్చేళ్ళాడు అనుకోండి. అప్పుడు అది పట్టుకుని ఉన్నప్పుడు అది మన చేతుల్లో ఉన్న 2వ నిమిషం 4వ నిమిషానికి ఇది మనది అన్నట్టు థాట్ వచ్చేస్తుంది మనకి. జీవితంలో మన చేతుల్లో నుంచి చేతులు మారుతూ ఉన్నప్పుడు మన చేతిలో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ ఉన్నంత కాసేపు ఇది మనది అనిపించేస్తుంటుంది. ఇది వేరే వాడిది, కాసేపు నాకు పట్టుకోవడానికి ఇచ్చాడు ఫలానా వాడు అన్నటువంటి థాట్ ఉన్నప్పుడు ఆ వస్తువు యందు మనకు బంధం ఏర్పడుతుంది. ఆ వస్తువు యందు బంధం ఎందుకు ఏర్పడుతుందంటే మనం పట్టుకున్న కాసేపు ఇది నాది అనేస్తున్నాం. డబ్బులు ఉన్నాయనుకోండి మన జేబులో, ఆ జేబులో ఉన్నంతసేపు ఇవి నావి అంటుంటాం. నిజానికి ఆ డబ్బులు పొద్దున ఎవడో మనకి ఇచ్చాడు, వేరేవో ఖర్చు పెట్టేసుకుంటుంటాం. మళ్ళీ మనం వాటిని సాయంత్రానికి డబ్బులు లేవు జేబులో. మరి నీవే అన్నప్పుడు నీతోటే ఉండాలి కదా. మరి నీ జేబులో ఎందుకు లేవు ఆ డబ్బులు అంటే కాదు, ఈ వస్తువులు కొనుక్కున్నాను. కనుక డబ్బులు అనేవి చేతులు మారుతున్నాయా లేదా? చేతులు మారుతున్నప్పుడు ఇది నాదే అని అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? నీకు సౌఖ్యమును ఏర్పరచడానికి, దాన్ని వినియోగించుకోవడానికి ఏర్పాటు చేయబడింది, కానీ అది నీది అని చెప్పుకోవడానికి కాదు. నీది అనేటువంటిది ఏది లేదు. నీది అనేటువంటిది ఏర్పరచుకోవడం అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే మనం బంధీకృతం అయిపోతున్నాం. బంధం అనేటువంటిది ఏర్పడిపోవడం వలన మనం కాంక్రీట్ నాలెడ్జ్ అనేటువంటిది మనం లూజ్ అయిపోతాం. కనుక ధనమును ఎలా వినియోగించుకోవాలనేటువంటి దాంట్లో మనం చాలా మేలు కాంచాలి. ధనాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేటువంటిది. కనుక ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అనేటువంటిది అంటే
మన జేబులో డబ్బు ఉన్నంత వరకు దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు వేరే వాళ్ళ వస్తువు ఉందనుకోండి, సరే మీకు మా ఇల్లు తాళాలు ఇస్తున్నాం, మేము ఎల్లుండి ఊరు వెళ్తున్నాం అండి, ఒక రోజు తర్వాత మళ్ళీ మనం వస్తాం, అప్పటిదాకా మీరు మా ఇంట్లో పడుకోండి అని ఎవరిని ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఆ ఇల్లుని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ వాళ్ళు రాగానే కీస్ వాళ్ళ చేతికి ఇస్తాము. వి టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ దేర్ హౌస్. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఇది మళ్ళీ వాళ్ళది వాళ్ళకి తిరిగి అప్పచెప్పాలి అనేటువంటిది మనలో పనిచేస్తుండడం వల్ల అది ఎక్కడ ఇది నాది అనేటువంటి బంధం ఏర్పడట్లేదు. అలా కాకుండా ఇది ఏదైనా ఒక వస్తువు మనకి ఇచ్చేసినప్పుడు ఇది నాది అనుకుంటున్నాం, మళ్ళీ అది వేరేవాడికి ఇచ్చేసినప్పుడు అది వాడిది అని అనుకుంటున్నాడు. కనుక ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అనేటువంటిది జీవుల్లో ఏ విధముగా ఉండాలో ఆ విధముగా ఉండకుండా బంధముగా చూసుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. సో ఇలా కాకుండా వస్తువును వస్తువుగా దర్శించుట అనేటువంటిది చేసినప్పుడు వాడు ఎప్పుడు హార్మోనియస్గా ఉంటాడు. వస్తువుని భిన్నముగా చూచుట చేత వాడు బంధం ఏమైపోయి వాడికి హార్మోని మిస్ అయిపోతాం. ఈరోజు 10 లక్షలు ఇంట్లో ఉందనుకోండి, వాడికి నిద్ర పట్టదు. 10 లక్షలు రేపు బిజినెస్లో పెట్టాడికి లేదా ఎవడికో ఇవ్వాలి, వాడు వచ్చి తీసుకెళ్ళిన అమ్మయ్య అంటాడు. అంటే జాగ్రత్త వహించడం తప్పు కాదు, కానీ ఇది నాది అని అనుకున్నప్పుడు మనకు టెన్షన్ వస్తుంది. నాది అని అనుకోకుండా దానికి ఎంత కేర్ తీసుకోవాలో అంత కేర్ తీసుకోండి, తప్పులేదు. నాది అని అనుకోగానే మనకు బంధం వచ్చేస్తుంది దాని మీద. కనుక అలా ఉంటున్నప్పుడు మన ఈ కాంక్రీట్ నాలెడ్జ్ కరెక్ట్గా మనలో అందివ్వబడట్లేదని అర్థం. కనుక ఎవరికైతే ఈ కాంక్రీట్ నాలెడ్జ్ అంటే సృష్టిలో ఏ విధంగా జీవించాలనేటువంటిది మేల్కాంచి ఉంటాడో వాడికి 4th రే అంటే హార్మోని అనేటువంటిది వాడికి చాలా ఉంటుంది. చాలా హార్మోని. ఎప్పుడు చూసినా నవ్వుతుంటారు మహానుభావులు. అందు గురించి దే నో హౌ టు స్టే ఇన్ దిస్ క్రియేషన్, హౌ టు యాక్ట్ ఇన్ దిస్ క్రియేషన్. వాళ్ళకి సృష్టిలో ఎలా వ్యవహరించాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నవి ఏమీ లేకపోయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన దగ్గర ఉన్న వాటికన్నా చాలా అడ్వాన్స్డ్వి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు సంతోషంగానే ఉంటారు. బికాస్ ఈ కాంక్రీట్ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నటువంటి కాంక్రీట్ నాలెడ్జ్ మనకు లేదు. అది విషయం. For many who work on the 5th ray pass eventually to the 4th. In this system, the 5th ray is of paramount importance in the development of all egos. Each must pass some time on it before definitely remaining on his monadic ray. So each must pass some time on it before definitely remaining on his monadic ray. సో మొనాడిక్ రేలోకి అంటే వీడి యొక్క మొనాడిక్ రే ఒకటి ఉంటుంది ప్రతివాడిది. ప్రతివాడు కూడా ఏ మొనాడ్ నుంచి దిగి వచ్చాడో ఆ మొనాడిక్ రే అనేటువంటిది ఉంటుంది. ఆ మొనాడిక్ రే మీద ఉండుట అనేటువంటి ప్రతివాడిలోనూ వాడి యొక్క ఇది వర్తిస్తుంది. అది కాకుండా ఈ ప్లేన్స్లో వాడు ఉండడం వలన వాడికి ఆనందము, హార్మోని అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నారు. In many incarnations, much time is spent on the 5th subplane of each plane. సో ఎన్నో జన్మల్లో కూడా మనం ఎక్కువగా మనం ఏ ప్లేన్లో ఉంటూ ఉంటాం అంటే మనం 5th రేలో ఎక్కువగా ఉంటుంటాం, 5th సబ్ప్లేన్లో, విచ్ ఈస్ గవర్న్డ్ ప్రిన్సిపల్లీ బై ద 5th రే. 5th రే అనేటువంటిది ఎక్కువగా అంటే మెంటల్ ప్లేన్లో ఎక్కువగా మనం ఉండడానికి చూస్తుంటాం. మెంటల్ ప్లేన్లో ఉండడం అనేటువంటిది ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది మనలో. అందుకే కాంక్రీట్ నాలెడ్జ్. ఆల్ పాస్ దెన్ ఆన్ ది 4th subplane governed by the 4th ray, and in this particular period of the 4th round in the 4th chain, more time is spent on the 4th subplane by evolving egos than on any other. సో ఎవల్యూషన్ ఆఫ్ ఈగోస్ అనేటువంటిది ఎక్కువగా ఈ 4th దాంట్లో ఎక్కువగా వర్తిస్తుంది. దీనికి ప్రస్తుతం అది చాలా ప్రధానంగా వర్తిస్తూ ఉండేటువంటి ప్లేస్ అది. మెనీ కమ్ ఇన్ టు ఇన్కార్నేషన్ డైరెక్ట్లీ ఆన్ టు దిస్ ప్లేన్. సో అందరూ కూడా ఈ ప్లేన్లోకి మెనీ కమ్ ఇన్ టు ఇన్కార్నేషన్, అండ్ ఇట్ ఈస్ హియర్ దట్ దే బిగిన్ టు థింక్ హార్మోనియస్లీ. ఈ 4th ప్లేన్లోకి ఎంతోమంది జీవులు పుడుతూ ఉంటారు. దేనికి పుడుతుంటారంటే వాళ్ళు అనేక ప్లేన్స్లో పుట్టి వాళ్ళకి అక్కడ సంతోషము, హాయి దొరకట్లేదు. హార్మోని అంటే ఏది చేసినా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆనందము, సంతోషం. పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం కష్టపడేది దేనికంటే
రాత్రి పడుకున్నప్పుడు హాయిగా మనం ఒక సంతోషం అనేటువంటిది మనం పొందుతూ మనం పడుకోవడం, లేదా ఆ సంతోషం అనేటువంటి భావన కలగడానికి మనం పొద్దునుంచి రాత్రిగా మనం పనిచేస్తాం. కనుక ఈ హార్మోని అనేటువంటిది జీవులకి చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ ముఖ్యమైనటువంటి దాని గురించి జీవులు ఎంతోమంది ఈ 4th రేలో పుట్టడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. జీవులు అనేక ప్లేన్స్లో పుడుతూ ఉంటారు, అంటే అనేక రేస్లో. ఏ రేలో పుట్టినా కానీ కూడా హార్మోని అనేటువంటిది వాళ్ళ లైఫ్లో మిస్ అయిపోతుంది. అనేక ఉన్నాయి కదా మనకి. రే 1 దట్ ఈస్ విల్, నెంబర్ 2 is second ray is love wisdom, నెంబర్ 3rd ray is యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇది నెంబర్ 4th ray is harmony, నెంబర్ 5th ray is concrete, నెంబర్ 6th ray is devotion, నెంబర్ 7th ray is ceremonial magic. సో మిగిలిన రేస్లో ఎందులో పుట్టినా కూడా వాడు ప్రేమ అందరి మీద చూపిస్తుంటాడు, కానీ సెకండ్ రే వాడి మీద ఎవడు ప్రేమ చూపించట్లేదని బాధపడిపోతుంటాడు అన్నమాట. అలా ఒక్కొక్క రేలోనూ ఒక్కొక్క విధముగా జీవులు బాధపడిపోతుంటారు, కానీ వాళ్ళకి సంతోషం అనేటువంటిది ల్యాకింగ్గా ఉంటుంటుంది లైఫ్లో. ఇప్పుడు అందు గురించి అందరూ కూడా ఈ హార్మోని రేలో పుట్టడానికి ఎక్కువ ట్రై చేస్తారన్నమాట. And it is here that they begin to think harmoniously. So ఇది 4th అయిపోయింది. ఈ 5th the laws in the 3 worlds. We will now take up and briefly study the 3 most important laws affecting the evolving human beings as he lives his life in the 3 worlds. So 3 laws, like 5, 6, 7. ఈ 3 లాస్ మన భౌతికమైనటువంటి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఏమన్నారంటే ది లా ఆఫ్ ఫిక్సేషన్, ది లా ఆఫ్ లవ్, ది లా ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెత్. ఇవి 3 లాస్. లా ఆఫ్ ఫిక్సేషన్, లా ఆఫ్ లవ్, లా ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డెత్. దీస్ లాస్ ఆర్ ఆల్ డామినేటెడ్ అండ్ కంట్రోల్డ్ eventually by the 3 higher laws in the system. The laws of magnetic control, of disintegration and of cohesion. సో ఈ 2, 3, 4 ఈ లాస్ 5, 6, 7ని కంట్రోల్ చేస్తూ ఉంటాయని చెప్తున్నారు. There is a direct connection between these 7 laws and the 7 rays or vibrations, and if we study the correspondence, we shall recognize the fact that the first law, that of vibration, is the controlling law of the 6. సో ఈ 6 లాస్ ఇవన్నీ కూడా ఫస్ట్ లా, అంటే వైబ్రేషన్ యొక్క కంట్రోల్లో ఈ 6 లాస్ అనేటువంటివి ఉంటుంటాయి. సో ప్రతిదీ కూడా దాని యొక్క ఫస్ట్ లా అంటే ఈ వైబ్రేషన్ లా అనేటువంటి దాని కంట్రోల్ ఇవన్నీ కూడా వర్తిస్తూ ఉంటాయి. Demonstrating through the second law, that of cohesion, just as the solar logos is at this time manifesting himself through his second aspect in this, the second solar system. సో ఫస్ట్ లా అనేటువంటి దాని వలన ఇవన్నీ కూడా వర్తిస్తుంటాయి, కానీ ఇట్ మేనిఫెస్ట్ ది సెకండ్ లా, దట్ ఈస్ ది లా ఆఫ్ కొహిజన్. ఈ కొహిజన్ లా అనేటువంటి దాని ద్వారా ఈ లాస్ అన్నీ కూడా వర్తిస్తుండడం అనేటువంటి జరుగుతుంటుంది. ఎలా జరుగుతుంది అంటే ది సెకండ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ ఏమిటి అంటే సృష్టిలో సెకండ్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటిది ఈ సోలార్ సిస్టమ్. ఫస్ట్ ఆస్పెక్ట్గా ఉంటున్నటువంటిది ది కాస్మిక్, సెకండ్ ఆస్పెక్ట్ సన్ అన్నారు ఆయన్నే. సో ఆయన ఎలా అయితే ఈ భూమి మీద వర్తిస్తూ ఉన్నాడో, సో ఆ విధముగా ఈ సెకండ్ లా అంటే ది లా ఆఫ్ కొహిజన్ వలన ఈ మిగిలిన అన్నీ కూడా దాని యొక్క అండర్ దట్ లా ఆల్ దీస్ లాస్ ఆర్ వర్కింగ్. himself through his second aspect in this second solar system. The first ray of will or power is the first aspect of the all self. So the first ray is the first aspect of the all self, and in the third outpouring. సో ఈ థర్డ్ అవుట్పోరింగ్ అనేటువంటి దాని గురించి మీకు కాస్త వివరంగా చెప్పాలి. దాని గురించి మీకు అనేటువంటిది మీకు పిక్చర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, అది నేను రేపు చెప్తాను.
ఈ పిక్చర్ ఒకటి ఇప్పుడు చూపించేసి దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పేసి, ఇది ది బర్త్ ఆఫ్ ది ఈగో. ఈ పిక్చర్ మనం చెప్పుకుంటాం ఇప్పుడు. ఇది నేను మీకు గ్రూప్లో ఇది పెడతాను. ఈ పిక్చర్ ఇందులో ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్, ఈ 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇందులో. అంటే మనలో నేను మీకు ఇది వరకు ఇంకొక పిక్చర్ పెట్టాను, అది కూడా మళ్ళీ మీకు ఫోకస్ చేస్తాను. సో ఈ 7 ప్లేన్స్కి పైన ఈ ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటి ఉంటాయి. ఈ 3 ఆస్పెక్ట్స్ నుంచి ఈ 7 అనేటువంటి దిగొచ్చాయి మనకి. అవి ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధిక్, నిర్వాణిక్, మొనాడిక్ అండ్ డివైన్ ఆర్ ఆడి ప్లేన్ అని అన్నారు. ఈ 7 ప్లేన్స్కి పైన ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆస్పెక్ట్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి. అయితే ఈ పిక్చర్లో మీరు జాగ్రత్తగా చూస్తే, పిక్చర్ ఒకటి చూడండి. ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్. ఈ థర్డ్ ఆస్పెక్ట్ అనేటువంటిది స్ట్రైట్గా కింద దిగుతోంది. సెకండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒక సైడ్ నుంచి ఇలా దిగి, లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా దిగి రైట్ సైడ్ అసెండ్ అవడం అనేటువంటిదిగా ఉంది. ఫస్ట్లో అనేటువంటిది పైనుంచి కింద దిగి కరెక్ట్గా ఈ మెంటల్ ప్లేన్లో ఇవి కలవడం అనేటువంటిది ఉంది ఇక్కడ. సో ఈ పిక్చర్ గురించి మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా కూడా చాలా ఉంది. సో ఇది ఇక్కడ మీకు ఈ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఫర్దర్ ఆఫ్ దిస్ టాపిక్. అది యాక్చువల్గా ఈ బుక్లో మనకి దీని గురించి పెద్దగా ఇవ్వలేదు, కానీ ఈ బుక్లో ఇచ్చింది కాకుండా కొంచెం మనం వివరంగా వెళితే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అందు గురించి అది చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. అది స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.